నమస్తే ఫ్రెండ్స్, మనం ఈడికైతే వచ్చేసేసామన్నమాట. ఏదైతే పరమేశ్ సింగ్ కళాకారు వారి వర్క్షాప్లో ఉన్నాము. చూసుకుంటే బొజ్జ కనిపోయాయి అనమాట. చెవులు చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చూసుకుంటే హ్యాండ్ మూమెంట్ ఉన్నదన్నమాట ఈ గణేశునికి. సో మనకి ఈ విగ్రహం వచ్చేసి హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్స్ ఉంటుంది అనమాట. వెడత వచ్చేసి మనకి 14 ఫీట్స్ ఉంటుంది అనమాట. వెడత వచ్చేసి సో లడ్డు చేయి ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పాము ఉందన్నమాట బొజ్జ గణపయ్య మీద. సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉందన్నమాట. సో కిరీటం ఇంకా పెట్టలేదు. ఇక్కడ చూసుకుంటే మనకి విగ్రహం అనమాట. సో హ్యాండ్ మూమెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఇంకో విగ్రహం ఉందన్నమాట. చూసుకుంటే ఈ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మనకు 20 ఫీట్స్ విగ్రహం అనమాట. వెడత వచ్చేసి మనకు 18 ఫీట్స్ ఉంటుంది అనమాట. మన వినాయకుడికి 6 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఒకటి ఆశీర్వాదం చేయి అనమాట, చూసుకోవచ్చు. సో లడ్డు చేయి కూడా ఉంది. సో మనకి ఈ పక్కన వచ్చేసి రాముడు కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. సో ఈ విగ్రహం వచ్చేసి సేమ్ అనమాట, ఇందాక చూసామే అదే విగ్రహం అనమాట. ఇది వచ్చేసి మనకి 18 ఫీట్స్ ఉంటుంది అనమాట. వెడత వచ్చేసి మనకి 14 ఫీట్స్ ఉంటుంది అనమాట. లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్. సో 4 హ్యాండ్స్ గణపతి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ మూమెంట్ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్దాం. సో చూసుకుంటే ఫ్రెండ్స్ డీటెయిల్గా ఉందన్నమాట, జ్యువెలరీ వర్క్ అయినా కానీ. సో లడ్డు చేయి అనమాట ఇక్కడ వచ్చేసి. సో చూసుకుంటే ఫ్రెండ్స్ అన్ని సేమ్ విగ్రహాలు అనమాట. 2 పీసెస్ ఉన్నాయన్నమాట. 2 డిఫరెంట్ వినాయకులు అనమాట. చూసుకుంటే పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో అన్న వాళ్ళు ఏమంటున్నారంటే 4 రోజులలో పెయింటింగ్ కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. చూసుకుంటే భారీ వినాయకులు అనమాట. సో ఇది వచ్చేసి మన పరమేశ్ సింగ్ కళాకారు వారి వర్క్షాప్లో అప్డేట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.